ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్కారం. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఐన్స్టైన్, న్యూటన్, మొహమ్మద్ అలీ, డార్విన్ ఇలాంటి గొప్ప వాళ్ల పేర్లు విన్నప్పుడు వాళ్ల విజయాల వెనుక బ్రహ్మచర్యం లేదా హస్తమైథునం లాంటి విషయాలు ఉన్నాయని, కొన్ని లాభాలున్నాయని వింటున్నాం. అవును, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ నో ఫ్యాప్ ఛాలెంజ్ బాగా ప్రచారంలో ఉంది. అదే అసలు ఇందులో ఎంత నిజముంది? ఈ రోజు మనం మనకు దొరికిన సమాచారంతో దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం విజ్ఞానం కోసమే, ముఖ్యంగా పార్న్ అడిక్షన్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని. మంచి ఉద్దేశ్యం. ఉదాహరణకు బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ ఉన్నారు కదా, తన మ్యాచ్లకు ముందు ఓ 6 వారాల పాటు సెక్షువల్ యాక్టివిటీకి దూరంగా ఉండేవారంట. అవును, అది విన్నాను. అలా చేస్తే టెస్టోస్టెరాన్ పెరిగి ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుందని ఆయన గట్టిగా నమ్మేవారట. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? నిజమే, వినడానికి అలానే ఉంటుంది. కానీ అంటే శాస్త్రీయంగా చూస్తే హస్తమైథునానికి గాని లైంగిక సంయమనానికి గాని కండర శక్తికి అంత డైరెక్ట్ సంబంధం అయితే లేదు. ఓ అలాగా? అవును, బహుశా లైంగిక చర్య తర్వాత డోపమైన్ రిలీజ్ అవుతుంది కదా, మన మెదడులో తృప్తినిచ్చే రసాయనం. అది టెంపరరీగా సంతృప్తి ఇచ్చి ఫోకస్ కొంచెం తగ్గిస్తుందేమో. అంటే మానసిక క్రమశిక్షణ కోసం చేసి ఉండొచ్చంటారా? అదే, బహుశా అలీ అలా తన దృష్టి మరలకుండా ఉండటానికి మెంటల్ డిసిప్లిన్ కోసం పాటించి ఉండవచ్చు. అంతేగాని టెస్టోస్టెరాన్ పెరిగి శక్తి వస్తుందన్న వాదనను మెడికల్ వరల్డ్ పెద్దగా యాక్సెప్ట్ చేయదు. అర్థమైంది. మరి నో ఫ్యాప్ ఛాలెంజ్ అంటారు కదా, దాని సంగతేంటి? అదెలా మొదలైంది? ఇక నో ఫ్యాప్ ఛాలెంజ్ విషయానికి వస్తే అది 2003లో రెడిట్ అని ఒక వెబ్సైట్ ఉంది కదా, ఉంది. అక్కడ సెక్షువాలిటీ గురించి జరిగిన కొన్ని చర్చల్లో ఇది మొదలైంది. తరువాత 2011 వచ్చేసరికి అదొక పెద్ద కమ్యూనిటీగా మారిందన్నమాట. ఓ, అక్కడ మొదలైందా? అవును, అక్కడే. ఈ బ్రహ్మచర్యం అంటే వాలంటరీగా సెక్షువల్ యాక్టివిటీకి దూరంగా ఉండటం వల్ల టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, కొత్త ఎనర్జీ వస్తుంది అనే వాదనలు బలంగా వినిపించడం మొదలైంది. సరే, మరి ఈ టెస్టోస్టెరాన్ గురించి అసలు సైన్స్ ఏం చెప్తోంది? నిజంగా పెరుగుతుందా? మంచి ప్రశ్న. చూడండి, 1972లో మళ్ళీ 2001లో కొన్ని రీసెర్చ్లు జరిగాయి. వాటి ప్రకారం వీర్యస్ఖలనం వల్ల గాని హస్తమైథునం వల్ల గాని టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెద్దగా అంటే గణనీయంగా పడిపోవు. కొందరిలో ఒక 7 రోజులు సంయమనం పాటిస్తే టెస్టోస్టెరాన్ కొంచెం పెరిగినట్టు గమనించారు. కానీ అది చాలా తక్కువ. ఇంకా అది కూడా వ్యక్తిని బట్టి మారుతుంది, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే పెద్ద తేడా ఏమీ ఉండదన్నమాట. అంతే. నిజానికి మంచి హెల్దీ ఫుడ్ అంటే పాలు, గుడ్లు, మాంసం, చేపలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివి తినడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంతేకాని వీర్యం పోతే టెస్టోస్టెరాన్ పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. అంటే శాస్త్రీయంగా చూస్తే నో ఫ్యాప్ వల్ల చెప్పుకోదగ్గ టెస్టోస్టెరాన్ బెనిఫిట్ లేదన్నమాట. సరే, కానీ హస్తమైథునం అనేది న్యాచురల్ అంటారు కదా? అవును, సహజమే. అయితే అది పోర్న్ అడిక్షన్తో కలిసినప్పుడు అది సమస్యగా మారుతుంది కదా? అంటే టైం వేస్ట్ అవ్వడం, ముఖ్యమైన పనుల మీద ఇంట్రెస్ట్ తగ్గడం. ఖచ్చితంగా, అది వ్యసనంగా మారినప్పుడు సమస్య. మీరన్నట్టు టైం వేస్ట్, లక్ష్యాల నుంచి దృష్టి మరలడం ఇవన్నీ ఉంటాయి. ఇదెలాగంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇష్టమైన ఫుడ్ అతిగా తినేయడం లాంటిది. తినడం సహజమే, కానీ కంట్రోల్ లేకపోతే ఇబ్బందే కదా. అలాగే ఒక డిసిప్లిన్తో కూడిన లైంగిక ప్రవర్తన ఆరోగ్యకరం అనిపిస్తుంది. నిజమే, సమతుల్యత ముఖ్యం. ఈ కంట్రోల్, బ్యాలెన్స్ అనే విషయాల్ని కేవలం నో ఫ్యాప్ అనే దానికే పరిమితం చేయకుండా కొంచెం పెద్ద స్థాయిలో చూద్దామా? ఉదాహరణకు 3 గొప్ప సైంటిస్టుల జీవితాలు తీసుకుంటే. చెప్పండి. ఐజాక్ న్యూటన్ ఎంతో టాలెంట్, కానీ చిన్నప్పుడు ఏదో గాయం వల్లనో ఏమో ఒంటరిగా పెద్దగా ప్రశాంతత లేకుండా గడిపారంటారు. అవును, ఆయన జీవితం గురించి అలానే చెబుతారు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గొప్ప మేధావి, అయినా పర్సనల్ లైఫ్లో అంటే భార్యకు నమ్మకంగా లేకపోవటం, చాలా అఫైర్స్ ఉండటం వల్ల నిజమైన ప్రశాంతత దొరకలేదంటారు. చివరకు సింపుల్ లైఫ్ కావాలనుకున్నారట. అవును, ఆయన జీవితంలో ఆ కోణం కూడా ఉంది. వీళ్ళిద్దరికీ కొంచెం భిన్నంగా చార్లెస్ డార్విన్
ఆయన తన భార్యకు ఫ్యామిలీకి కమిటెడ్గా ఉంటూ వర్క్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా సంతృప్తిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారంటారు. మంచి పోలిక తెచ్చారు. ఈ 3 ఉదాహరణలు, ముఖ్యంగా డార్విన్ ఉదాహరణ, మనకొక ముఖ్యమైన విషయం చెబుతుంది. అదేమిటి అంటే కేవలం కోరికలను పూర్తిగా అణిచివేయడం న్యూటన్ లాగా, లేదా వాటిని అదుపు లేకుండా వదిలేయడం ఐన్స్టీన్ లాగా. ఈ 2 కాకుండా వాటిని నైతికంగా ఒక బాధ్యతతో మేనేజ్ చేయడం ముఖ్యం అనిపిస్తుంది. సమతుల్యత అన్నమాట. అదే డార్విన్ లాగా కుటుంబం పట్ల విధేయత, పని పట్ల నిబద్ధత, కోరికల విషయంలో ఒక బ్యాలెన్స్. ఇవే లాంగ్ టర్మ్లో మనశ్శాంతికి, సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తాయని ఈ కథనాలు సూచిస్తున్నాయి. ఇది నో ఫ్యాప్ లాంటి ఒక స్పెసిఫిక్ టెక్నిక్ కంటే చాలా పెద్ద విషయం, ఒక లైఫ్ స్కిల్ లాంటిది. నిజమే. కోరికలనేవి సహజం, వాటిని పూర్తిగా వద్దనక్కర్లేదు, అలా అని వాటికి బానిసలవ్వకూడదు. వాటిని కంట్రోల్లో ఉంచుకుని సరైన దారిలో నడిపించగలిగినప్పుడే జీవితం అందంగా, అర్థవంతంగా ఉంటుంది. బ్యాలెన్స్, మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఇవి కేవలం మాటలు కావు, అవి ప్రాక్టికల్గా సక్సెస్కి, ఆనందానికి దారులు. అవును, బాగా చెప్పారు. ఇంత చర్చ తర్వాత కూడా అసలు ప్రశ్న ఒకటి మిగిలిపోయిందనిపిస్తుంది. ఏమిటది? మన సహజమైన కోరికల విషయంలో, మన పర్సనల్ లైఫ్లో ఆ సరైన సమతుల్యతను, దాన్ని కనుక్కోవడమెలా? దీని గురించి బహుశా మన శ్రోతలు ఆలోచించాలేమో.